ఈ వింగ్స్ ఇండియా 2024లో ఇప్పుడు పెద్ద పెద్ద ఏరోప్లేన్స్‌ని మనకి ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ అన్ని ఏరోప్లేన్స్‌ని మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే కొంతమందిని లోపలికి కూడా అలో చేస్తున్నారు. లోపలికి తీసుకెళ్ళి అంటే ఏరోప్లేన్ ఎలా ఉంటది అని చెప్పేసి కూడా కొంతమందికి చూపిస్తున్నారు. బయటి దేశాలు బిజినెస్ పనుల మీద ఇప్పుడు టూర్‌లకు వెళ్ళే వాళ్ళకైతే ఓకే. ఫ్లైట్ ఎట్లుంటది అని చెప్పేసి తెలుస్తది. కానీ ఎప్పుడు మన మదర్ గానీ, మన అమ్మమ్మలు గానీ, మనతో పాటు ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే అంటే ఏరోప్లేన్ ఎలా ఉంటది అని జెప్పేసి తెలవడానికి కూడా కష్టం. ఆహ్, అందుకోసం ఇప్పుడు ఇలాంటివి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది అంటే మంచి ఉద్దేశ్యం అని జెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఇయర్ జరుగుతది అని జెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ ఇదైతే కొంచెం యూనిక్ అని జెప్పొచ్చు. అంటే ప్రతి ఏరోప్లేన్‌ని గానీ, హెలికాప్టర్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్స్‌ని గానీ ఇక్కడ పెట్టి ఎగ్జిబిషన్‌లో పెట్టడం వల్ల పిల్లలకి కూడా అంటే ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? డ్రోన్ అంటే ఏంటి? ఏరోప్లేన్ అంటే ఏంటి? అని జెప్పేసి అన్నీ తెలుస్తా ఉంటాయి గదా! సో, ఇదైతే మంచి ఉద్దేశ్యం అని జెప్పుకోవచ్చు. సో, ఇంకా ముందర మనం ఎగ్జిబిషన్‌కి కూడా ఎళ్దాం. ఎగ్జిబిషన్‌లో కూడా ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేస్తాము అనేది చూపిస్తాను పదండి. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళు మొత్తం ఇక్కడ అన్నీ పెట్టారు అండ్ వింగ్స్ 2024 చాలా బాగా అనిపిస్తుందండి. ఇలాంటివి పెడితే పిల్లలకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో అనేది. అండ్ ఎగ్జిబిషన్ చూసారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అంటే డ్రోన్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ పెట్టారు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమంటారు ట్రాఫిక్లో ఇబ్బంది కాకుండా మేము కొన్ని తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలాంటివి తీసుకొస్తే అంటే ఇప్పుడు ఇంకో 2-3 ఇయర్స్లో తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. దాన్ని అంటే ఒకవేళ అలాంటివి వస్తే రెవల్యూషన్ వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వింగ్స్ ఇండియా 2024 ఇప్పుడు మనం ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ కావాల్సిన వస్తువులు ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్స్ కావాల్సిన పనిముట్లు ఏంటి, అంటే వాళ్ళలో ఎవరెవరు పనిచేస్తారు, అలాగే ఇంకా దానికి సంబంధించిన బట్టలు కానీ అన్ని రకాలుగా ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్లో పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పెట్టారు. అలాగే మనకు తెలంగాణ ఏవియేషన్ కూడా పెట్టారు అటు సైడు. సో మొత్తం చూసుకుంటూ వెళ్దాము. మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అంటే మనకు ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్లో అండ్ ఫ్యూచర్లో మనకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా కావాల్సిన క్రాఫ్ట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇప్పుడు సమ్టైమ్స్ సునామీలు వచ్చిన, తుఫాన్ వచ్చిన దానికి కావాల్సిన అంటే ఇప్పుడు వాళ్ళ అత్యవసర సరుకులు కానీ, ఫుడ్ కానీ సప్లై చేయడానికి మనకు చాలా డ్రోన్లు ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్లు ఇప్పుడు అంటే ఫ్యూచర్లో రావడానికి అంటే ఒక 2-3 సంవత్సరాల్లో వచ్చే లాగా కొన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. మనకు ఎగ్జిబిషన్లో కూడా చూసి పెట్టారు. అయితే ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఏంటంటే రమేష్ ఏరోస్పేస్ అని చెప్పేసి వీళ్ళు రాకెట్ కోసం కావాల్సిన కానీ, లేకపోతే ఇప్పుడు ఫూట్ మనకు కాలు ఇరిగిపోతే ఆ కాలుకు మనకు జైపూర్ ఫూట్ మనం ఎక్కువ అనుకుంటాము. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఫూట్ తయారు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ పేరు? రమేష్ బాబు. అంటే మీరే అనమాట ఈ ఏరోస్పేస్ స్టాల్? అవునండి. ఓకే సార్. అంటే ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటి సార్? ఇప్పుడు మేము చాలా చూసాము, దాంట్లో ఫూట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కాళ్ళు విరిగిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మనకు జనరల్గా ఎక్కువ తెలిసింది ఏంటంటే జైపూర్ ఫూట్ తెలుసు. అంటే దీన్ని చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ఉంది. దీన్ని దేంతో తయారు చేశారు అండ్ దీని కాన్సెప్ట్ ఏంటి మొత్తానికి? అంటే నేను ఈ ఫీల్డ్లో అంటే డిఆర్డిఓను ఐఎస్ఆర్ఓకి 30 ఇయర్స్కి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. అంటే నేను ఇంతకుముందు ఒక చంద్రమోహన్ గారి దగ్గర ఒక 26 సంవత్సరాలు చేశాను. లాస్ట్ 4 ఇయర్ నుంచి మా టీంతో ఇక్కడ ఇదే బిజినెస్ స్టార్ట్ చేశాను. డిఆర్డిఓకి ఇస్రోకి మెయిన్ కస్టమర్స్. ఈ ప్రాసెస్లో ఏంటంటే బేసికల్గా మేము కాంపోజిట్స్ ఎక్స్పర్ట్స్. సో ఈ ప్రాసెస్లో మాకు ఈ కాంపోజిట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఒక డిఆర్డిఓ సైంటిస్ట్ మాకు అప్రోచ్ అయ్యారు. వై నాట్ వి డెవలప్ ఏ ప్రాస్థెటిక్ ఫుట్, అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్గా ఇండిజనైజేషన్గా బయట కొంటేనేమో ₹1,00,000 దాకా అవుతుంది. సో 1/4 కాస్ట్లో చేయాలి మనం అని చెప్పి స్టార్ట్ చేసామండి. దానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాదు, డిఆర్డిఎల్, రమేష్ ఏరోస్పేస్ కంబైన్డ్గా ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం.
ఇదంతా అయిన తర్వాత దాన్ని ప్రోటోటైపు దెన్ పేషెంట్ ట్రయల్స్ ఇవన్నీ చేయాలని. సో మేము చేసే వాటిలో కొంచెం సేమ్ మెటీరియల్స్ కాబట్టి మాకు చాలా ఈజీగా ఉంది. ప్లస్ వీ వాంట్ టు డూ దట్. అదొకటే కాకుండా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ దట్, కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. అది మెటీరియల్ అనేది కార్బన్ కాంపోజిట్ అండి. అవును మేడం, లైట్ వెయిట్, హై స్ట్రెంగ్త్. జైపూర్ పుట్ అనేది ఏంటంటే మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే హై అండ్ టెక్నాలజీస్ ఇంపోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకుని డిఆర్డిఓ వాళ్ళు ఫర్దర్ డిజైన్ చేసి ఆ డిజైన్తో అంటే పేషెంట్కి కంఫర్ట్నెస్ పెంచి కాస్ట్ తగ్గించి నార్మల్ పీపుల్ కూడా దే కెన్ ఎఫర్ట్ టు బై ద ఫుడ్ అని దాని గురించి. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఆ లెగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది? ఆ ఫుట్ ఒకసారి ఆ ఫుట్ ఇవ్వరా? ఇది యాక్చువల్గా ఇంపోర్టెడ్ది మేడం, ఇది ఒరిజినల్గా ఇంపోర్టెడ్ది. సో ఈ టోటల్ సిస్టమ్ అంతా కూడాను మన ఇండియన్ డిజైన్తో ఇక్కడ తయారవుతుంది. సో అంటే మీకు ఇది చెప్పాలంటే ఈ బాటమ్ ఉండే పార్ట్ అనేది ఇప్పుడు తయారు చేస్తున్నాం మేము. టోటల్ ఇవన్నీ కూడా మన ఇండియాలో అవైలబుల్ దొరికే మెటీరియల్స్తో తయారు చేసి, ఈ సోల్ అనేది ఏంటంటే క్వశ్చనింగ్, మనిషికి క్వశ్చనింగ్ కోసం అనమాట. సో ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత దీనిలోంచి ఒక ట్యూబ్ వస్తుంది. ఇప్పుడు మాకు ట్యూబ్స్ ఉన్నాయి చూసారా, అది కూడా కార్బన్ ట్యూబ్సే. ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సాకెట్ వస్తుంది. మనిషికి ఇక్కడ నుంచి కాలు లేకపోతే ఇదంతా పెట్టుకుంటారు ఇక్కడ. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. అంటే ఒకటి ఇలా ఉంది కానీ ఇది బేసిక్ డిజైను. తర్వాత మేము మల్టిపుల్ డిజైన్స్ వేరే చేసాం. అవి ఇంకా ఇప్పుడు ప్రోటోటైప్ మోడల్ స్టేజ్లో ఉన్నాయి. అది వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్కి కంఫర్ట్నెస్ ఉంటుంది. సో అల్టిమేట్గా ఏంటంటే పేషెంట్కి కంఫర్ట్ రావాలి, అలాగే లాంగ్ టర్మ్ యూసేజ్కి రావాలి, కాస్ట్ తక్కువలో రావాలి. అంటే ఇప్పుడు జనరల్గా జైపూర్ ఫుడ్ పెట్టుకుంటే జస్ట్ ఇట్లా లింప్ అవుతూనే స్టిఫ్గా ఉంటుంది లెగ్. కానీ ఇది మనకి ఇప్పుడు రెగ్యులర్గా మన లెగ్ ఎలా ఉందో అలా ఉంటుంది అంటున్నారు. అవును, అంటే ఏమవుతుందంటే మీకు అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కడైనా ఒడిదుడుకులుగా, అంటే మీకు స్మూత్గా ఉంటే ప్రాబ్లం లేదు. సో అలాంటి వాటికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేట్టుగా కానీ మేము ట్రై చేస్తున్నాం. అంటే మీకు రాళ్లలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ డిఫరెంట్ డిజైన్స్ తయారు చేయాలని చెప్పి ముందు స్టార్ట్ చేసాం మేడం. ఇది బేసిక్ డిజైన్. సరే, ఇంకా మీరు దేనికి వర్క్ చేస్తారు? ఇప్పుడు ఈ ఫుడ్ గురించి కాకుండా ఇప్పుడు మనము రాకెట్కి కూడా చేస్తున్నట్టు చూశాను ఫోటోలో. అంటే మీరు ఇప్పుడు ఇంకా దేనికి వర్క్ చేస్తారు? ఎలాంటి ఐటమ్స్ ఇస్తారు మీరు? డిఆర్డిఓకి సంబంధించి లాంచ్ వెహికల్ సబ్ సిస్టమ్స్ అంటారు మేడం. అంటే మీకు రాకెట్ లాంచింగ్, ఈ మిస్సైల్ లాంచింగ్, ఈ బాడీస్, వాటికి సంబంధించిన ఎగ్జాస్ట్ నాజిల్స్. సో అంటే కార్బన్ కాంపోజిట్స్లో మేము చేస్తాము. అంటే లాంచ్ వెహికల్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్, కాంపోజిట్ ప్రొడక్ట్స్ మేము డెవలప్ చేసి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఇప్పుడు మనము అంటే లెగ్ మనకి జైపూర్ ఫుడ్ స్టిఫ్గా ఉండి మనము అంటే ఎలాంటి సర్ఫేస్లో నడవాలన్నా కొంచెం కష్టమవుతుంది. కానీ ఇప్పుడు ఈ లెగ్ పెట్టుకుంటే మనము రెగ్యులర్ లెగ్ లాగానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ రమేష్ ఏరోస్పేస్ వాళ్ళు ఇంకా ఏంటంటే రాకెట్ లాంచ్కి కానీ ఇప్పుడు మిసైల్స్కి కానీ కూడా ఈ ఐటమ్స్ వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ పంపిస్తాము అని చెప్పేసి డిఆర్డిఓ, ఇస్రో వాళ్ళతోని కొలాబ్ అయి ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనతో పాటు తేజకృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, హలో సార్, నమస్తే. నమస్తే అండి. నాట్స్ అవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మన తెలుగు వాళ్ళదని విన్నాము, అండ్ కంగ్రాచులేషన్స్ సార్ దానికోసం. థ్యాంక్స్ అలాట్. దీని కాన్సెప్ట్ ఏంటి సార్? మెయిన్గా మేము ఒక ప్రో మొబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఇప్పుడు. సో ఈ ప్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే భారతదేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళడానికి అవకాశం ఇచ్చే కాన్సెప్ట్ అనమాట. సో దీనిలో మెయిన్గా 3 భాగాలు ఉంటాయండి. ఒకటి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఆర్ కాప్టర్ మొబిలిటీ, రెండవది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఆర్ వింగ్స్ మొబిలిటీ, మూడవది ఈ మూడింటిని అనుసంధానం చేసే నావిపోర్ట్ కాన్సెప్ట్ అండి. సో వాటి మూడింటి గురించి మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. అంటే ఇప్పుడు దీని స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్ అని చెప్పేసి ఇక్కడ నేను చూశాను. రేంజ్ కూడా అదే ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇందులో ఈ షార్ట్ డిస్టెన్స్ మొబిలిటీ వచ్చేటప్పటికి కాప్టర్ మొబిలిటీ అండి. ఇది చూడటానికి వెళ్ళటానికి కొంచెం హెలికాప్టర్కి లాగా ఉంటుందన్నమాట. సుమారుగా 100 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. దాదాపు 40 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది. 2 మనుషుల్ని లేదా 220 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళగల కెపాసిటీ ఉంటుందండి.
తీసుకురావడానికి గల కారణాలు అంటే ఇప్పుడు మనకు చాలా ఉంటాయి. దాంట్లో మీరు మెయిన్‌గా ఇది అని చెప్పేసి అనుకున్నది ఏముంది? సో ఎవరైనా సరే పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళ పల్లెకి వెళ్ళాలన్నా గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉంటారు. సో ఏదో ఒక రోజున అరే ఈ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అని ఒక ఆశపడుతూ ఉంటారు. దాంతోపాటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హాస్పిటల్స్లో యాక్సిడెంట్స్ అయిన తర్వాత అలాంటప్పుడు అక్కడ ట్రావెల్ మనకి చాలా ముఖ్యం. సో అక్కడ కనుక ర్యాపిడ్ ట్రావెల్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం. అలాగే రోజు గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ని అవాయిడ్ చేస్తే ఉపయోగపడే టైంని చాలా పెంచుకునే వాళ్ళు అవుతాం. సో దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఒకసారి మన డ్రోన్ని చూద్దాము. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ డ్రోన్ గురించి చెప్పండి. సో ఇది మన షార్ట్ డిస్టెన్స్ డ్రోన్ అండి. ఇది కాప్టర్ మొబిలిటీ కింద వస్తుంది. 2 మనుషులు మోసుకెళ్ళగల కెపాసిటీ ఉంటుంది. ఇది చాలా కాంపాక్ట్గా డిజైన్ చేయబడింది. మన ఇంటిపై నుంచి కానివచ్చు, మన కార్ గ్యారేజ్ నుంచి కానివచ్చు, వీటిని వేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే సింపుల్గా అర్థం అవ్వాలి అంటే మన ఇంటిపై నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్ నుంచి ఇంటికి రావచ్చు, లేదు టూరిజం కింద వాడుకోవచ్చు, ఎయిర్ అంబులెన్స్ కింద వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూటిలైజ్ మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ కింద కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనకి ప్రధాన సమస్య ఏంటంటే ఎవరైనా వీఐపీలు వస్తే ఒక గంట అర్ధగంట మనం ట్రాఫిక్లోనే ఆగిపోతాం. సో వీఐపీస్ కోసం పెట్టొచ్చు అంటారా? సో వీఐపీలు కనుక దీనిలో వెళ్ళిపోయారంటే రోడ్స్ అన్ని కూడా ప్రశాంతంగా ఫ్రీగా వెళ్తూ ఉంటాయి. సో ట్రాఫిక్ డీకంజెషన్కి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే దాంతోపాటు ఆర్గన్ ట్రాన్స్పోర్ట్, ప్రెషియస్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. దీని స్పీడ్ అండ్ దీని ప్రత్యేకతలు ఏమిటి సార్? సో ఇది దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుందండి. 40 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది. సో మన డెస్టినీ ఒకవేళ 40 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జ్ చేసుకుని మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్ అగైన్. సో రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి మన వెట్టి పోర్ట్స్ దగ్గర కానీ మన ఇంటిపైన కానీ ఆ ఛార్జింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు, వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మొబిలిటీ ఏ డ్రోన్. ఓకే, సేఫ్టీ ఫీచర్స్ ఏంటి? సో మిగతా హెలికాప్టర్ వాటికంటే కూడా ఇది కొంచెం సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే దీనికి 8 రోటర్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇండివిజువల్గా పనిచేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ 1 లేదా 2 రోటర్స్ ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా అది కొలాప్స్ అవ్వకుండా ముందు స్టేబుల్గా ఉంటుంది. అయినా కూడా ఏమైనా ఇబ్బంది వస్తే బ్యాలిస్టిక్ పారాషూట్స్ ఉంటాయి. సో అడ్వాన్స్ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ కూడా ఇందులో ఎనేబుల్ అయి ఉంటాయి. సో మిగతా హెలికాప్టర్స్ కంటే చాలా తక్కువ ఖరీదులో అవైలబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ విషయంగా ఇంకా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ యాడ్ అయి ఉంటాయి ఇందులో. నార్మల్గా మనం డ్రోన్కి ఇప్పుడు మనము అంటే మొత్తం ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటాం పక్కన. ఇది ఆ ఫెసిలిటీ ఏమైనా ఉంటుంది? లేదండి, ఇది రిజిడ్ స్ట్రక్చర్. అంటే మనుషులు మోసుకెళ్ళే క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్టాండర్డ్ గట్టిగా చేయాల్సి ఉంటుంది. సో కాంపాక్ట్ డిజైనే కాంపాక్ట్. సో ఫోల్డబుల్ ఆప్షన్స్ ప్రస్తుతానికి అవైలబిలిటీ లేవండి. అంటే ఇప్పుడు దీన్ని పార్కింగ్ ఏరియా కొంచెం పెద్దగా ఉండాలి అంటారా? సుమారుగా మన కార్ గ్యారేజ్ ఎంత సరిపోతుందో అంతే. సో రఫ్లీ 2.4 into 2.4 మీటర్స్ అండి. సో సరిపోతుంది ఆల్మోస్ట్. రూఫ్ టాప్ మీద కూడా పెట్టేసుకోవచ్చు, ఇంటి పైన డాబా పైన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కార్ ఎలా ఇప్పుడు ఎండకి వానకి తడుస్తూ అది మంచి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే అంటారా? ఇది అన్ని వెదర్స్లో కూడా పనిచేస్తుందండి. రఫ్ క్లైమేటిక్ కండిషన్స్లో అట్లా కూడా స్టేబుల్గానే ఉంటుంది. సో ఇంకా టెస్టింగ్ ఫేజెస్ అన్ని నడుస్తున్నాయండి. అన్నీ అయిన తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు జనరల్ పబ్లిక్ కూడా అవైలబిలిటీ వస్తుంది. ఎప్పుడు బయటికి అంటే ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సుమారుగా 3 నుంచి 4 సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉందండి. ఓకే సార్, ఇప్పుడు మనం క్రాఫ్ట్ దగ్గరికి వెళ్దామా? క్రాఫ్ట్ మొబిలిటీ సార్, ఇప్పుడు ఈ క్రాఫ్ట్ మొబిలిటీ గురించి దీని ప్రత్యేకతలు ఏమిటి సార్? కాప్టర్ మొబిలిటీ అయిపోయింది, ఇది వింగ్స్ మొబిలిటీ అండి. సో ఈ వింగ్స్ మొబిలిటీ వచ్చి దీని రేంజ్ 1500 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. సో అది 40 కిలోమీటర్ల రేంజ్, ఇది 1500 కిలోమీటర్ల రేంజ్. అది 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది, ఇది 400 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. 5 మనుషులు మోసుకెళ్ళగలుగుతుంది. సో ఇది 1/4 స్కేల్ అండి. ఇది కూడా వర్కింగ్ ప్రోటోటైపే. సో ఫుల్ స్కేల్ మోడల్ కూడా తయారు చేయాల్సి వస్తుంది. ఈ ఫుల్ స్కేల్ మోడల్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం? సుమారుగా వచ్చే సంవత్సరం ఫుల్ స్కేల్ మోడల్ని లాంచ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామండి. దీని సేఫ్టీ ఇష్యూస్ ఎట్లున్నాయి? సో ఇది హైబ్రిడ్ మోడల్ అండి. సో దీనికి రన్వే అట్లాంటివి అవసరం లేదు. హెలికాప్టర్ లాగా పైకి వెర్టికల్గా టేకాఫ్ అవుతుంది, అక్కడి నుంచి విమానాలాగా ప్రయాణం చేసే కేపబిలిటీ ఉంటుంది. సో ఇన్ కేస్ విమానాలాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే హెలికాప్టర్ లాగా ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ మచ్ మోర్ సేఫర్ దెన్ ది అవైలబుల్ ఎయిర్ క్రాఫ్ట్స్. అంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు మనకి జనరల్ పబ్లిక్ వాడేలాగా అంటే విఐపీస్ ఎలాగైనా వాడొచ్చు, కానీ జనరల్ పబ్లిక్ వాడే కాస్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో జనరల్ పబ్లిక్కి యూటిలిటీకి వాడటానికి మన నావీ పోర్ట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో. సో జనరల్ పబ్లిక్ వాళ్ళకి కావాల్సిన ఈ కాప్టర్ మొబిలిటీ నుంచి వచ్చి ఆ నావీ పోర్ట్లో వింగ్స్ మొబిలిటీకి షిఫ్ట్ అయ్యి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వాడుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీ ఇంటి దగ్గర నుంచి నావీ పోర్ట్కి వెళ్ళిపోతారు.
అక్కడ నుంచి వింగ్స్ మొబిలిటీలో ఢిల్లీ వరకు వెళ్ళిపోతారు. అక్కడున్న ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కాప్టర్ మొబిలిటీ ద్వారా మీ ఇంటికి రీచ్ అయిపోవచ్చు. సో ఎండ్ టు ఎండ్ మొబిలిటీ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాగా. ఎయిర్పోర్ట్లోనే కానీ చాలా తక్కువ స్పేస్లో. సింపుల్గా చెప్పాలంటే మన బస్ స్టాండ్ ఎంత సైజ్ పడుతుందో అదే సైజులో మన ఎయిర్పోర్ట్ క్యాపబిలిటీస్ మనకి అవైలబిలిటీకి వచ్చేస్తాయి.